ఆ ప్రజానికానికి మేము ఉన్నామనేటువంటి భరోసా ఇచ్చేటువంటి కేంద్రమే ఇవాళ ఇక్కడ ఓపెన్ చేసుకున్న కేంద్రం కాబట్టి నేను ఈ ప్రాంత ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఎక్కడ ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా మా దృష్టికి తీసుకురండి. మీ బిడ్డలుగా మేము మీకు తోడుగా అండగా ఉంటామని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇప్పటికే మీరు చూస్తున్నారు, పక్కకే ఇదే డివిజన్లో ఆస్పత్పేట చెరువు ఉండదు. ఎన్నో సంవత్సరాల క్రితం వెలిసిన బస్తీలను, కాలనీలను, ఈవెన్ ఆనాడు లేఅవుట్లు చేసుకున్నటువంటి ఇళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి హైదరాబాద్ ఎంత వేదన గురి చేసిందో మనం చూసినాం. ఇవాళ హైదరాబాద్లో కూల్చే ఇళ్ళ కాడ, ఇవాళ హైదరాబాద్తో జరుగుతున్న దౌర్జన్యాల కాడ ఇవాళ అడ్డముండి కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ సామాన్యులు వేసుకున్న బస్తీలలో, గుడిసెలలో సర్కార్ కన్నెర్ర చేసి వాళ్ళ కూలగొట్టే ప్రయత్నం చేసినాడు. వాళ్ళకు అండగా ఉన్నటువంటి పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే, హైదరాబాద్ నగరంలో వెలిసినటువంటి బస్తీలు, అది వాజ్పేయి నగర్ కావచ్చు, అది దీన్ దయాళ్ నగర్ కావచ్చు, అది నరేంద్ర గాంధీ నగర్ కావచ్చు, ఇవాళ బాలాజీ నగర్ అయినా, ఇట్లాంటి అనేక పేదలకు 60 గజాలు, 80 గజాలు, 100 గజాల జాగలిచ్చి ఆదుకున్న పార్టీగా ఇక్కడ ఉంది. కాబట్టి ఇవాళ మరొకసారి హైదరాబాద్ ప్రజానికాన్ని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. పార్టీ మీ ఇళ్ళ కోసం కొట్లాడుతుంది, పార్టీ మీ ఇళ్ళ జాల కోసం కొట్లాడుతుంది, పార్టీ మీకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మీ వెంట ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఇవాళ రాబోయే కాలం జిహెచ్ఎంసీలో రేపు ఎగిరే జెండా, గత ఎన్నికల్లోనే 48 డివిజన్లు గెలుచుకొని ఒక అజేయమైన శక్తిగా ఎదిగింది భారతీయ జనతా పార్టీ. రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగిన హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఆఫీసు మీద ఇవాళ భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరిపోతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. రాబోయే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రజల చేత చీకుట్టించుకోబడి, ప్రజల చేత అసహించుకోబడి ఇలా పాతిరేయబడ్డ పార్టీ. కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలోనే ఇది వద్దు ఈ పార్టీ అని చెప్పి మేము చెప్పడం కాదు, స్వయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే, నాయకులే మాట్లాడుకున్న మాట ఏంటంటే, మా పార్టీ ఇంకో 10 ఏళ్ల వరకు కూడా ఖతమైపోయింది, రేవంత్ రెడ్డి గారి ముసుగులో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా పార్టీకి భవిష్యత్తు లేకుండా పోయిందని చెప్పి వాళ్ళే మాట్లాడుకుంటారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రజల క్షేత్రంలో వెలిసిపోయిన పార్టీలు కాబట్టి రేపు ప్రజల చేత ఆశీర్వదించబడి గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ జంట నగరాల్లో ఉన్న ప్రజలు మా మీద విశ్వాసం ఉంచండి, మా మీద